అయితే ఇక్కడ ఆ బీజేపీ ఎంపీ ఒక దళితుడివి అనే పేరుతో కామెంట్ చేసినప్పుడు బీజేపీ అధ్యక్షుడు కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ ఈ బీజేపీ నాయకత్వం ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఎవరు ఖండించని పరిస్థితిని ఎట్లా చూడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళ సిద్ధాంతం ఏదైనప్పుడు వారెందుకు ఖండిస్తారు? ఖండించడానికి ఏదైనా తప్పుగా మాట్లాడినంటే వేరు వాళ్ళ సిద్ధాంతమే దళితుల పట్ల ఉండే వైఖరిని చెప్తారు. ఇప్పుడు ధర్మపురి అరవింద్ మాట్లాడినా, అనంతకుమార్ హెగ్డే మాట్లాడినా, రమేష్ కుమార్ జిగనాగి మాట్లాడినా వీళ్ళందరూ ఎవరు సాధారణ బీజేపీ కార్యకర్తలు కాదు కదా. పార్లమెంటు సభ్యులు అనంతకుమార్ హెగ్డే కర్ణాటకలో ఒక మంత్రి, ధర్మపురి అరవింద్ ఒక పార్లమెంటు సభ్యుడు, ఇప్పుడు మాట్లాడిన రమేష్ జిగనాగి ఆయన ఒక పార్లమెంటు సభ్యుడు. వీళ్ళందరూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారతదేశం యొక్క భవిష్యత్తును రోజువారీగా పరిశీలిస్తారు. 5 ఏళ్ల కాలం పాటు మా దేశం కోసం, మేలు కోసం, దేశ సమైక్యత కోసం, ప్రజల ఐక్యత కోసం పనిచేస్తారని చెప్పేసి ఓట్లేసినటువంటి ప్రజలు వీళ్ళు చెబుతున్న మాటలు చూసి సిగ్గుతో తలదించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బీజేపీ మూల సిద్ధాంతంలో ఉన్న విషయాలనే వాళ్ళు చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతంలో ఉన్న విషయాలే వాళ్ళు చెప్తున్నారు. దళితుల పట్ల ఏ వైఖరితో ఉండాలనేటువంటిది స్పష్టంగా వాళ్ళ సిద్ధాంతంలో ఉంది. ఏ వైఖరితో ఉండాలని చెప్పేసి అంటే వాళ్ళు అట్టడుగున ఉన్నటువంటి శూద్రాసు, ఆ శూద్రాసు అంటే ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ పుట్టుక గురించి వాళ్ళకి సిద్ధాంతం ఉంది, వాళ్ళ జీవన విధానం మీద సిద్ధాంతం ఉంది, వాళ్ళ నడవడిక మీద వాళ్ళ సిద్ధాంతం ఉంది. వాళ్ళ సిద్ధాంతం అంతా అట్టడుగు వర్గాల్లో అణిచివేసేటువంటి సిద్ధాంతం. కాబట్టి బీజేపీ ఎంపీ మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదని వాళ్ళు అనుకుంటున్నారు. మన ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ కులాలకు అతీతంగా దళితులకు సంబంధించి కొంత ప్రేమ భావంతో ఉంటాం, దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నామని వాళ్ళు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళు మొత్తం వీళ్ళకి వ్యతిరేకం అనే కామెంట్ ఎట్లా చేస్తారు మీరు? దేశ సేవ కోసమే ఉన్నది ఆర్ఎస్ఎస్ అని చెబుతున్నటువంటి వాళ్ళు దేశంలో దళితుల మీద 300 రేట్లు దౌర్జన్యాలు, దాడులు జరిగితే ఎన్సీఆర్బీ లెక్కలు ఉన్నాయి కదా, ఒక్క చోటైనా ఒక ఖండన వార్త మీరు చూసారా? దళితుల కోసమే మీరు ఉన్నారు అని అంటున్నప్పుడు ఖండన వార్త గురించి నేను అడగట్లేదు, ఎందుకు ఖండించట్లేదని. వాళ్ళు ఇంకా దారుణం ఏంటంటే దళితుల మీద దాడులు ఎవరు చేస్తారో, దళిత మహిళల మీద అత్యాచారాలు ఎవరు చేస్తారో, అత్యాచారం చేసినటువంటి వాళ్ళు అత్యంత పవిత్రులుగా భావించి వాళ్ళకు పురస్కారం పూలదండలు వేస్తారు, శాలువాలు కప్తారు, ఊరేగింపులు చేస్తారు, ర్యాలీలు చేస్తారు. అంటే దళితుల మీద దాడులు చేసినటువంటి వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా సత్కరించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సంస్థలు అవి. అట్లాగే మహిళల మీద అత్యాచారం చేస్తే వాడు అరెస్ట్ అయ్యి రిమాండ్ అయితే ఆ రిమాండ్ అయినోడు బయటకు వస్తున్నప్పుడు ఊర్లో ఊరేగింపు చేసి భారత్ మాతాకి జై అనుకుంటూ వచ్చేటటువంటి వాళ్ళు. ఇప్పుడు బిల్కిస్ బానోను అత్యంత క్రూరంగా హత్య చేసినటువంటి నిందితుల్ని ఎంత చాలా చక్కగా తీసుకొని వచ్చారు. వాళ్ళు సద్బ్రాహ్మణులండి, అత్యాచారానికి పాల్పడ్డ వాళ్ళు, వాళ్ళకి పెద్ద శిక్షలు వేయకూడదండి అంటే భారత రాజ్యాంగబద్ధమైనటువంటి శిక్షలు అందరికీ వర్తించాలి. భారత రాజ్యాంగంలో అది బిఎన్ఎస్ అయినా ఇంతకుముందు వచ్చినటువంటి ఐపీసీ కానీ ఏదైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, వాడి మతం ఏంటి, కులం ఏంటి, వాడి ప్రాంతం ఏంటి, వాడి భాష ఏంటి ఆధారంగా చూడలే, వాడు చేసిన నేరం ఏంటి అని చెప్పి భారత రాజ్యాంగం చూసింది. ఇప్పుడు వీళ్ళు చెబుతున్నది ఏమిటి? బిల్కిస్ బానోని ముక్కలుగా త్రిశూలంతో పొడిచి చంపడమే కాదు, పసి గుడ్డును బయటికి తీసి కూడా ముక్కలు నరికినటువంటి క్రూరుడిని పట్టుకొని వాడు సద్బ్రాహ్మణుడు అని మాట్లాడిన తర్వాత ఇంకేముంటుంది? ఉన్నావులో జరిగింది ఏమిటి, హత్రాస్లో జరిగింది ఏమిటి? అందుకని దళితుల మీద ఎక్కడ దాడులు జరిగితే, గుజరాత్లో నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం ఊనా పట్టణంలో దళితులు గోమాంసం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కారు గట్టేసి, చెట్టుకు గట్టేసి, కారు గట్టి ఈడ్చుకొని తీసుకెళ్ళినప్పుడు ఏం మాట్లాడలేదు కదా, నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడలేదు కదా. దేశ ప్రధానమంత్రి తమ ఎన్సీఆర్బీ లెక్కలే ముందుటేసుకొని ఎస్పెషల్లీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని దళితులపైన దౌర్జన్యాలు ఎక్కువ జరుగుతున్నాయి కదా. ఒక ఏడాదికి 1,20,000 దౌర్జన్యాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఎన్సీఆర్బీ లెక్కలు చెప్తుంది. రిపోర్ట్ అయినాయి కానీ చాలా ఉంటాయి. మరి అలాంటప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు? 1,20,000 అంటే ఒక నెలకు 10,000 దౌర్జన్యాలు జరుగుతున్నాయి దేశంలో. అవి ఎక్కడ టాప్ మోస్ట్ 50% ఆఫ్ కేసెస్ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నాయి యోగి ఆదిత్యనాథ్ దగ్గర. ఎందుకు ఇంత జరుగుతుంది అంటే మీరు మాట్లాడుతున్న మాటలు, మీరు వదులుతున్న భావజాలం, మీరు ప్రజల్లో చర్చిస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఈ దాడులకు, దౌర్జన్యాలకు కారణమవుతున్నాయి. మేము 80%, మీరు 15%, 10% అని చెప్పేసి ఎన్నికల్లో కూడా మాట్లాడుతుంటారు. మీరు మతాల్ని, కులాల్ని రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తుంటారు. ఇలాంటివన్నీ జరిగిన పిమ్మట అవన్నీ ప్రజల్లో వెదజల్లినప్పుడు సాధారణ అమాయకమైనటువంటి యువతరం ఎంత పెద్ద ఎత్తున మోసపోతుంది అనేటువంటి చూడొచ్చు కదా. మీరు చూశారుగా గోద్రా అల్లర్లు జరిగినప్పుడు ఆ గోద్రా అల్లర్లలో ఉన్నటువంటి సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు మాట్లాడుతున్నారు చాలా క్లియర్గా. ఆ రోజు నరేంద్ర మోడీ రెచ్చగొట్టిన ఫలితంగానే
ఈ అల్లర్లు జరిగినాయి అని చెప్పేసి ఇప్పటిదాకా మా నోరు కట్టేశారు, ఇగో ఇప్పుడు మేము ఓపెన్గా మాట్లాడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు దేశాన్ని అంటే, దేశంలో నిరంతరం అల్లర్లు జరుగుతూ ఉండాలి, దేశంలో నిరంతరం మత కొట్లాటలు జరుగుతుండాలి, రాష్ట్రాల వారీగా జరుగుతుండాలి. ఇవి జరిగితేనే, ఎందుకంటే వాళ్ళకి సిద్ధాంత భూమికలో కూడా మీరు గుర్తుపెట్టుకోరు, మేము గిన్నె ఉద్యోగాలు ఇచ్చినాం కాబట్టి మాకు ఓటేయండి అని అడిగే హక్కు లేదు. ఎందుకంటే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, 12 ఏళ్ళు గడిచింది, 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని తాకట్టు పెట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు, మీరు చూశారు. లేనిపోయిన రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చిన ఓట్లు వేయండి అని అంటారా, లేదా కూలీలకు సమగ్ర చట్టం చేసిన ఓట్లు వేయని చెప్పారంటారా, కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడుతున్నాం అంటారా? కాదుగా, కార్మికుల చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు కదా. అందుకని ఎవరి మేలు కోసం ఉన్నారు వీళ్ళు? వీళ్ళ 12 ఏళ్ల పరిపాలన యొక్క అసలు స్వరూపం అంతా అదానీ అంబానీ ప్రయోజనమే, అట్టడుగు వర్గాల ప్రయోజనం ఎక్కడా లేదు. కాబట్టి ఈ అడిగితే వాళ్ళకు ఓట్లు రావు. ధరలు పెంచుడు, పెట్రోల్ డీజిల్ ధరలు రోజువారీగా పెంచడం, ప్రజల మీద నిత్యం భారాలు వేయటం, ఇదే చేస్తున్నారు కదా మీరు. అలాంటప్పుడు మీకు ఎట్లా ఓట్లు వస్తాయి? హిందువా ముస్లిమా, అగ్గగో పాకిస్తాన్, అగ్గగో చైనా, లేదంటవా హిందువా ముస్లిమా క్రైస్తవుడా, ఇదే తీసుకురావాలి కదా. ఈ విషయాలు తప్ప వేరే ఏమైనా ఉందా? అందుకని దేశం యొక్క అభివృద్ధిని పెంచడం ఎట్లా, జీడిపిని పెంచడం ఎట్లా అనేటువంటి వైఖరితో వాళ్ళు లేరు. లేకపోవడం వల్లే దేశంలో ఈ అల్లార్లు జరుగుతున్నాయి. ఈ అల్లర్లకు అన్నింటికీ కారణం ఆర్ఎస్ఎస్ బీజేపీ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు తప్ప మరొకటి కాదు అనేది. అట్లనే అండి, ఈ మధ్యకాలంలో అయోధ్య రామాలయంలో ఒక స్కామ్ జరిగిందని దాని చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు దీని చుట్టే వాళ్ళ రాజకీయం నడిపి సరిగ్గా ఎన్నికల ముందు అయోధ్య రామాలయాన్ని ప్రారంభంలో అన్నీ తానై ఉన్న మోడీ ఇంతవరకు నోరు విప్పి మాట్లాడలే అంశం మీద. ఎట్లా చూడాలి ఆ పరిస్థితి? బేసికల్గా అయోధ్య రాముడి మీద వీరికి గౌరవం లేదు. ఫస్ట్ పాయింట్, అయోధ్య రాముడి వెనకాల రాముడిని విశ్వసించే ప్రజల ఓట్లను కబలించాలనేటువంటి ప్రేమ తప్ప రాముడి మీద కూడా నిజమైన భక్తి ఉన్నటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, పేద ప్రజలు వాళ్ళు దేవుడికి పైసలు ఇవ్వటం ఒక పవిత్ర కార్యంలాగా భావిస్తారు. ఎందుకంటే దేవుడికి ఇస్తే నాకు భవిష్యత్తులో, ఇప్పుడు నేను కొద్దిగా అంత ఇస్తే దేవుడు చాలా ఇస్తాడు భవిష్యత్తులో నాకు అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం. దేశంలో ఉన్నటువంటి రాముడిని విశ్వసించేటువంటి సాధారణ హిందువులు వాళ్ళు ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించుంటారు. వాళ్ళు తమ దేవుడి మీద ఉన్నటువంటి పవిత్రమైనటువంటి విశ్వాసము, నమ్మకము, అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావన, వీటన్నిటి రీత్యా వాళ్ళు డబ్బులు ఇచ్చారు.